హలో స్టూడెంట్స్, మనకి న్యూమరికల్ మెథడ్స్ అని చెప్పి థర్డ్ బిఎస్సి లో 5th సెమిస్టర్ లో పేపర్ ఉంది. ఆ పేపర్ లో మనకి 5 యూనిట్లలో ఇది న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి ఈ టాపిక్ లో మనకి పీకాట్స్ మెథడ్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, రేంజ్ పుట్టా మెథడ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి దీన్ని కంపల్సరీగా మనకి ఎగ్జామ్ లో ప్రాబ్లమ్ కన్ఫామ్ గా ఉంటుంది. కాబట్టి వీటి గురించి ఒకసారి నేను చెప్తాను. ఒకసారి దీన్ని చెప్పే ముందు న్యూమరికల్ మెథడ్స్ లో మనకి ఫైనైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్పోలేషన్స్ ఉంది, ఇంటర్పోలేషన్ విత్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉన్నాయి. అందులో న్యూటన్స్, వెదర్ ఈ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్, స్ట్రిల్లింగ్స్ డిఫరెన్స్ ఫార్ములా, బెసెల్స్ ఫార్ములా, మళ్ళీ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ వచ్చేప్పటికి లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, అలాగే న్యూమరికల్ డిఫరెన్షియేషన్ లోకి వచ్చేప్పటికి డెరివేటివ్స్ యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాస్ అండ్ డెరివేటివ్స్ యూజింగ్ స్ట్రిల్లింగ్స్ ఫార్ములాస్ ఉంది. డెరివేటివ్స్ యూజింగ్ న్యూటన్స్ డిఫరెన్స్ ఫార్ములా ఒకటి ఉంది. అలాగే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లోకి వచ్చేటప్పటికి జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఉంది. నెక్స్ట్ ట్రెపిజోయిడల్ రూల్ ఉంది, సింప్సన్స్ 1/3 రూల్ ఉంది, 3/8 సింప్సన్స్ 3/8 రూల్ ఉంది, వెడెల్స్ రూల్ ఉంది. వెడెల్స్ రూల్ అంటే ఇంటూ మనకి 6 మల్టిపుల్స్ తో చూసుకుంటాం. బూల్స్ రూల్ ఒకటి ఉంది, అంటే ఇంటూ 4 మల్టిపుల్స్ తో చూసుకుంటాం. అందులోని న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే టైలర్ సిరీస్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే పీకాట్స్ మెథడ్, అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. పీకాట్స్ మెథడ్, యూలర్స్ మెథడ్, ఒక మెథడ్ వస్తే రెండోది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, పీకాట్స్ మెథడ్ ఎలా చేయాలి. పీకాట్స్ మెథడ్ అనేది పర్టికులర్గా ఎలా ఉంటుందంటే, అసలు న్యూమరికల్ మెథడ్స్ అన్ని కూడా నెంబర్స్ మీదే డీల్ అవుతూ ఉంటాయి. అంటే ఎలాగ y = f of x అనే ఒక ఫంక్షన్ ఇచ్చి విచ్ అస్యూమ్ ద వాల్యూస్ అని చెప్పి మనకి కరస్పాండింగ్ వాల్యూస్ y0, y1, y2 అండ్ సో ఆన్ yn అని ఇచ్చినప్పుడు దానికి కరస్పాండింగ్ గా వాల్యూస్ ఏంటంటే x0 = a అని చెప్పి తీసుకుని ఫస్ట్ టర్మ్, x1 = a + h, x2 = a + 2h అండ్ సో ఆన్ xn = a + nh. అంటే h ఇస్ ఏ ఇంటర్వల్ ఈక్వల్ గ్యాప్ లో ఉన్నప్పుడు ఆ h ఎలా వస్తుంటే b - a = n × h, అంటే h = b - a/n. ఇవన్నీ కూడా ఫస్ట్ లో మనం తెలుసుకున్న ఫార్ములాస్ పార్ట్స్. ఇవన్నీ కూడా ఒక ఈక్వల్ ఇంటర్వల్స్ అవ్వచ్చు, ఏదైనా నెంబర్ సిరీస్ మీద వస్తాయి. ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా dy/dx ఉండాలి. అంటే ఏ ఫార్ములా ఉంటుంది అంటే dy/dx = f of x, y ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఆ ఫంక్షన్ లో ఉంటే ఇక్కడ చూడండి పీకాట్స్ మెథడ్, దీని గురించి చెప్పి దాని ప్రాబ్లం కూడా చేద్దాం, మనకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పీకాట్స్ మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్. పీకాట్స్ మెథడ్ అంటే ఫస్ట్ వి కన్సిడర్ ద ఫంక్షన్ ఎలాగా అంటే డెరివేటివ్ లో ఉండాలి కాబట్టి y' ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx f of x, y. ఇది ఫంక్షన్ xy లో ఉండాలి. dy/dx f of xy అవ్వాలి, f of x, y అవ్వాలి. ఏమ్మా ఇది ఒక ఈక్వేషన్, ఫస్ట్ 1 ఈక్వేషన్ ఉంటాం. ఇందులో మనం ఏం చేస్తాము అంటే మనకి అన్ని కూడా ఇక్కడ మనకి ఇందులోనే ఉంది అప్రాక్సిమేషన్ అని ఉంది. అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్, అలా దీనికి సింప్లిఫై చేసుకుంటూ ముందుకు రావాలి. ఇచ్చిన f of xy అనేది ఏ ఫంక్షన్ అయినా అవ్వచ్చు. అంటే xy లో ఉండే ఫంక్షన్ మనకు అయినప్పుడు దీన్ని dy/dx అనుకుని సింపుల్. జనరల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తాము, దాని సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ ఈ మెథడ్ యూజ్ చేసుకుని చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆన్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంటిగ్రల్ y'(dx) ఇంటిగ్రల్ f of x, y dx అని తీసుకుంటాం. ఏమా మనకి ఇంటిగ్రేషన్, డెరివేటివ్ రెండు రెసిప్రోకల్స్ కాబట్టి క్యాన్సిల్ అయితే దట్ ఎంప్లాయిస్ y ఇంటిగ్రల్ dx రెండు క్యాన్సిల్ అయిపోతాయి. y y0 ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ f of x, ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు y0
ప్లస్ ఇంటిగ్రేషన్ వచ్చిందంటే లిమిట్స్ మనకి ఇక్కడ మంచి కండిషన్ ఉంది. ఎలాగంటే ఎట్ x0 y0 వాల్యూస్ ఇస్తారు. వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ x0 to x f of x dx అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేశాక y is equal to y0 plus integral x0 to x f of xy dx అది మనకి ఒక ఈక్వేషన్ కింద డిఫరెన్షియల్ ఫంక్షన్. ఇది సెకండ్ ఈక్వేషన్. అయితే మనకి ఇందులో y అనేది ఈక్వేషన్లో ఈజ్ ఏ అన్నోన్ ఫంక్షన్ y అనేది ఒకటి కనబడుతుంది. మనకి ఆ అన్నోన్ ఫంక్షన్ y అపియర్స్ అయినప్పుడు కనబడినప్పుడు మనము ఈక్వేషన్ని మళ్ళీ సాల్వ్ చేస్తాం. ఎలాగా? సెకండ్ అప్రాక్సిమేషన్ అంటాం. అంటే బై ద మెథడ్ ఆఫ్ అప్రాక్సిమేషన్. ఏమా మెథడ్ ఆఫ్ అప్రాక్సిమేషన్ ఎలా వస్తాము? విచ్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y అనే దానికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకుంటాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y ఈజ్ అబ్టైన్డ్ బై పుట్టింగ్ y0 ఫర్ y. ఇప్పుడు దీని నుంచి మనం y0 ఫర్ y అనేది సెకండ్ అప్రాక్సిమేషన్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూడండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ మనం దాన్ని అప్రాక్సిమేషన్ చేయాలి. y0 ఫర్ y అని చెప్పి తీసుకుంటే ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా y1 is equal to y0 plus integral x0 to x. మళ్ళీ ఇక్కడ y0 plus integral x0 to x f of x y0 dx అని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇంటిగ్రేషన్స్ మనకన్నీ కూడా. ఇంటిగ్రేషన్ ఏంటంటే y0 ఇక్కడ మన కండిషన్ ఏంటి? y0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏ ఫంక్షన్ అయితే ఫైండ్ చేసామో y అనే ఫంక్షన్ తీసుకున్నామో దాన్ని ఇందులో y ప్లేస్లో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే మనకి అప్రాక్సిమేషన్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే. ఇప్పుడు మనం y0 చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏదైనా ఒక y అనేది అన్నోన్ ఫంక్షన్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ వెళ్తాం. అంటే y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x y0 dx. మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఎలా వెళ్తామమ్మా? y యాజ్ ఎ సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఎంత? y2 అంటాం. y2 అనేది సెకండ్ అప్రాక్సిమేషన్. దీని మళ్ళీ ఎలా వస్తుంది? y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x y1 dx. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, చాలా సింపుల్. మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. దీని వాల్యూస్ అన్ని కూడా నెంబర్స్లోనే ఉంటాయి. నెంబర్స్ని సింప్లిఫై చేస్తాము. ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ వైపు ఉన్నప్పుడు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x y1 అంటే y డాష్. ఇక్కడ ఏదైతే ఫస్ట్ అప్రాక్సిమేషన్ పెట్టామో దాని ఆన్సర్ ఇక్కడ రాస్తాం. మళ్ళీ ఈ f ఆఫ్ x y అనే ఫంక్షన్ మనకి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమా ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి ఆఫ్టర్ దట్ థర్డ్ అప్రాక్సిమేషన్, ఫోర్త్ మనకి వస్తాయి. అంటే కంటిన్యూయింగ్ ఇన్ దిస్ మేనర్ మనం ఇలా కంటిన్యూ చేస్తే బై కంటిన్యూయింగ్ we get మనకి ఏం వస్తాయి? y3 y4 అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ వస్తాయంటే మనకి అండ్ సో ఆన్ yn-1 yn కూడా వచ్చేస్తాయి. ఏమా ఇలా ఒక్కొక్కటి అప్రాక్సిమేషన్ చేస్తూ ఉంటాం. వేర్ మనకి చూడండి లాస్ట్లో yn ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x ఇక్కడికి వచ్చేటప్పటికి yn-1 dx. ఇక్కడ n-1 ముందు కడతాం కదా, దాన్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే yn-1 dx విత్ మనకి ఎలా ఉంటాయి? విత్ y0 ఈజ్ ఈక్వల్ టు y0. దీని స్టాండర్డ్గా ఇక్కడ బేస్ చేసుకొని ఇలా ముందుకు వస్తాం. పీకాట్స్ మెథడ్లో సింపుల్గా సింప్లిఫై చేసుకుంటూ ఇచ్చిన ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నాట్ ఎన్ హైయర్ ఆర్డర్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తాము, సెకండ్ అప్రాక్సిమేషన్ చేస్తాము. మనకి ఎక్కడ దాకా కావాలంటే అక్కడ ఆ వాల్యూస్ని బట్టి ఆ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏమో దీని మీద ఒక ప్రాబ్లం చెప్తాను, ఒక్క నిమిషం మనకి ఆ ప్రాబ్లం చూద్దాం.
ఓకే మా ప్రాబ్లం ఒకసారి చూడండి. పీకాట్స్ మెథడ్ లో అప్రాక్సిమేషన్ లో యూజింగ్ పీకాట్స్ మెథడ్ మనకి ఎలా చేయాలి? యూజింగ్ పీకాట్స్ మెథడ్ యూజ్ చేసుకుని టు ఫైండ్ y of 0.1 y of 0.2 మనకి వాల్యూస్ ఇచ్చారు. అంటే y of 0.1 y of 0.2 గివెన్ మనకి ఒక f of xy అనే కండిషన్ ఇవ్వాలి కదా. గివెన్ dy by dx మనకు ముందు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి dy by dx is equal to ఫంక్షన్ కావాలి f of xy లో ఉండాలి. dy by dx is equal to x plus y square. ఇక్కడ మనం ఫంక్షన్ చూసేప్పుడు కదా x లో ఉంది y లో ఉంది. at x is at y0 is equal to 0. ఇదే మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఈ పీకాట్స్ మెథడ్ యూస్ చేసుకొని y 0.1 y of 0.1 y of 0.2 రెండు ఫైండ్ చేయాలి. అసలు మనకి ఇచ్చింది ఏంటి? dy by dx is equal to x plus y square. ఓకే దీన్ని సాల్వ్ చేయడానికి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. గివెన్ dy by dx is equal to x plus y square. అంతేనా? dy by dx ఎక్కడ ఇచ్చారు? x plus y square. This is equal to our function f of xy. And dy by dx ఈ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అంటే f of xy అనేది ఈ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి తెలుసు? x0 0 y0 0. అదే కదా ఇచ్చారు y0. మనం ఎప్పుడు y ఫంక్షన్ ని కాన్సన్ట్రేట్ చేస్తాం. y0 0 x0 0. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ y1 of y మనం ఫైండ్ చేస్తాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే y1 of y is y1 is equal to ఫస్ట్ ఫంక్షన్ మనకి y0 plus f of integral y0 plus integral x0 to x f of x comma y0 dx అని తీసుకోవాలి. x comma y0 dx. ఇప్పుడు x ప్లేస్ లో x ఏ రాయాలి. మనకి ఇచ్చే ఫంక్షన్ ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే f of x comma y is equal to x plus y square. x ప్లేస్ లో x ఏ ఉంది, y ప్లేస్ లో ఏముంది? y0 ఉంది. y0 అంటే ఎంత? 0. ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఇందులో కష్టమేం లేదు. మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి f of xy అనేది x plus y square. x అంటే x ప్లస్ y అంటే y0 అయిపోయింది. y0 అంటే 0 అయిపోయింది కాబట్టి 0 స్క్వేర్ రాస్తే దట్ ఈస్ ఈక్వల్ టు x అని. అంటే దీని ప్లేస్ లో మనం x రాయొచ్చు. దట్ ఇంప్లైస్ y1 is equal to y0 అంటే ఎంతమ్మా? ఇక్కడ మనం y0 అంటే 0 ని ఇచ్చారు కాబట్టి 0 ప్లస్ ఇంటిగ్రల్ x0 అంటే ఎంత? అది కూడా 0 ఇచ్చారు. 0 to x f of x comma y0 అంటే ఇక్కడ పెట్టాం x comma y. ఆ ఫంక్షన్ లో y ప్లేస్ లో y0 ఉంది, y ప్లేస్ లో y0 ఉంది రాసుకుంటే this is equal to x dx అయింది. దట్ ఇంప్లైస్ y1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత మనకి? y1 is equal to ఇంటిగ్రల్ x కి ఇంటిగ్రేషన్ x పవర్ 1 అనుకుంటే మనకి ఫార్ములా తెలుసు x పవర్ n plus 1 by n plus 1. అంటే ఈ x కి x square by 2 లిమిట్స్ ఎంతమ్మా? 0 to x అవుతాయి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేప్పటికి x square by 2 వచ్చింది. x square by 2 అంటే లిమిట్స్ ఎంత? ముందు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో x ఏ రాస్తాం. మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అంటే x square by 2. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇదంతా మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ y1. ఓకే సెకండ్ అప్రాక్సిమేషన్ వద్దాం. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చేటప్పటికి సెకండ్ అప్రాక్సిమేషన్ చూడండి. సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఎంత? y2 of y1 చేస్తాం. అంటే
దట్ ఇంప్లైస్ y2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా ఇక్కడ y1 ఉంది మనకి రెండో టైంకి వచ్చేటప్పుడు ఏమవుతుంది x కామా y1 dx. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ y2 చేస్తున్నాం సెకండ్ అప్రాక్సిమేషన్. y2 ఈజ్ ఈక్వల్ టు y0 అంటే 0, ఇంకా 0 అంటే మనం రాయగలదు 0 అంటే ఇంటిగ్రల్ x0 అంటే 0 టు x. నెక్స్ట్ f ఆఫ్ x కామా y1 మనకి ఇక్కడ మళ్ళీ చూడండి f ఆఫ్ x కామా y అంటే x ప్లస్ y స్క్వేర్ అమ్మా. x ప్లస్ లో x ఏ ఉంది, నో ప్రాబ్లం. y ప్లస్ లో y స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ఉంది. y1 అంటే ఎంత x స్క్వేర్ బై 2. కాబట్టి దీని ప్లేస్ లో 0 x ప్లస్ లో xa ప్లస్ y ప్లస్ ఎంత వస్తుంది y1 అంటే ఇక్కడ y స్క్వేర్ y1 స్క్వేర్ y1 ప్లస్ ఎంత x స్క్వేర్ బై 2 అంటే x స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఏమా ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. సెకండ్ అప్రాక్సిమేషన్కి వచ్చేటప్పటికి x ప్లస్ x పవర్ 4 బై 4. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి x ప్లస్ x పవర్ 4 బై 4. ఈ ఫంక్షన్ అంతటిని ఇందులో రాసుకోవాలి మనం. అంటే మనం ఫైండ్ చేసిన y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x. ఇక్కడ మళ్ళీ x0 అంటే 0. ఇప్పుడు చూద్దాం y2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇక్కడ y0 అంటే 0 కదా, 0 రాసాం ప్లస్ అంటే ఇక్కడ రాస్తే ఇలా రాయండి 0 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఆ ఫంక్షన్ వాల్యూ అక్కడ ఉంది x ప్లస్ x పవర్ 4 బై 4 dx. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రేషన్ అంతా x కి ఇంటిగ్రేషన్ కావాలి అంటే 0 ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇంటిగ్రల్ x ప్లస్ ఇంటిగ్రల్ x పవర్ 4 బై 4. ఇప్పుడు ఏం చేస్తాము x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ x పవర్ 4 ఇంటిగ్రేషన్ కావాలి. x పవర్ 4 కి ఇంటిగ్రేషన్ ఎంత x పవర్ 5 బై 5 ఇంటూ 4 ఉంది. 4 ఉంది కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు x స్క్వేర్ బై 2 ప్లస్ x పవర్ 5 బై 20 రాసుకుంటాం. ఇదంతా కూడా సెకండ్ అప్రాక్సిమేషన్. ఇది y2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు y2. y1 ఉంది, y2 ఉంది. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది y ఆఫ్ 0.1 y ఆఫ్ 0.2. ఇక్కడ చూడండి దట్ ఇంప్లైస్ y ఆఫ్ 0.1 ఇది కావాలి. అంటే y ఆఫ్ x ప్లేస్ లో నువ్వు ఫంక్షన్ లో 0.1 రాయాలి. అది మన సింప్లిఫైడ్ ఆన్సర్. అంటే ఎంత మనకి తెలిసింది y2 x స్క్వేర్ బై 2 ప్లస్ x పవర్ 5 బై 20 అంటే 0.1 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 0.1 హోల్ పవర్ 5 బై 20. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. క్యాషియో తోటి మామూలుగా చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని మనం చేయలేము. వాటికి ఖచ్చితంగా ఈ పేపర్లో క్యాషియో ఉపయోగిస్తాం. చూడండి 0.1 హోల్ స్క్వేర్. దీన్ని నేను ఏమని రాస్తానంటే 1/10 అని రాస్తాను. 0.1 అంటే ఎంత 1/10. 1/10 ఇంటూ 1/10 అంటే 1/100 అయింది. జాగ్రత్త చూడండి 1/100 అయింది. అంటే నేనేం రాస్తాను 1/100 ఇంటూ 2 అని రాస్తాను. ఇలా చూడండి 1 ఇది 0.11 1/10 అంటే 1/100 ఇంటూ 2. 1/2 అంటే ఎంత 0.5. 0.5 బై 100 అని రాసుకోవచ్చు. దీనికి ప్లస్ ఇంకోటి చూడండి 0.1 హోల్ పవర్ 5 అంటే 1/10 1/10 1/10 1/10 1/10 5 సార్లు తీసుకోవాలి. న్యూమరేటర్లో 5 1s అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. డినామినేటర్ మాత్రం ఫస్ట్ 1/10 అంటే ఒక 0, ఇంకో 1/10 ఇంకో 0, ఇంకో 1/10 ఇంకో 0, ఇంకో 1/10 ఇంకో 0, ఇంకో 1/10 ఇంకో 0, 5 జీరోలు వస్తాయి. అంటే దీని వాల్యూ 1/5 జీరోస్లో ఉంటుంది. 1/1 2 3 4 5 జీరోస్ ఇంటూ 20 మిగిలిపోయింది.
ఈ 20 వచ్చేసాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను 1/2 అనేది 0.5 అవుతుంది. దాన్ని నేను ఏమని రాయొచ్చు? 0.5/100 రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 1/2 ఉంది అంటే 20 కదా, 2 × 10. అప్పుడు 1/2 అంటే దీన్ని కూడా నేను 0.5 కింద రాసుకుంటే ఇక్కడ డినామినేటర్ వస్తాయి 1 2 3 4 5 6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 జీరోస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకోటి చూడండి, డెసిమల్ కింద డినామినేటర్లో ఉన్న జీరోస్ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ అన్ని డెసిమల్ ప్లేసెస్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. మనకు ఆ కాన్సెప్ట్ తెలుసు. ఇప్పుడు 0.5ని ఇది సింపుల్గా మనం రాయాలంటే ఇది 2 జీరోస్ ఉన్నాయి. ఈ జీరోస్ పోవాలంటే ఏం చేయాలి? 2 జీరోస్ మనకి ముందుకు మూవ్ అవ్వాలి. అప్పుడు 0.005 అవుతుందమ్మా మనకి. సింపుల్ చేస్తున్నాం, క్యాల్కులేటర్తో చేయొచ్చు. కానీ 0.5 ఈ డెసిమల్ ఒకటి మూవ్ అవుతుంది 0.05, ఇంకొకటి మూవ్ అయితే 0.005 అయింది. ప్లస్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 జీరోస్ వెనక్కి మూవ్ అవ్వాలి. అంటే 1 2 3 4 5 6. యాక్చువల్గా ఇక్కడ ఒక డెసిమల్లో ఉంది కాబట్టి 5 రాసేద్దాం. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఈ నెంబర్ ముందుకెళ్తే 7 అంటే 7కి రాసేయచ్చు. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇది కలపాలి అంటే మీకు సింపుల్గా చేసేయచ్చు. దీన్ని 0.005 అంటే 0.005 005 అని రాసుకున్నాం అనుకో, మనకి అప్ టు 3 డెసిమల్స్ దాకా మనం వెరిఫై చేస్తాం. అంటే దిస్ ఈజ్ రఫ్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.005 అవుతుంది. అది ఫస్ట్. y 0.1 0.1 వాల్యూ 0.005 దగ్గరికి వచ్చాం. ఇది 0. ఫస్ట్ది చేశాక నెక్స్ట్ వాల్యూ ఉంది y ఆఫ్ 0.2, దాన్ని కూడా చూసేద్దాం. y ఆఫ్ 0.2 అమ్మ ఒకసారి చూడండి. మళ్ళీ x ప్లేస్లో 0.2 రాయాలి. ఓకే, 0.2 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 0.2 హోల్ పవర్ 5 బై ఇక్కడ ఇది కదా ఫంక్షన్, ఇది మనకి 0.2 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 0.5 హోల్ స్క్వేర్ బై 20. దీన్ని కూడా ఎలా రాయాలి? సింపుల్గా చూడండి. 0.2 అంటే 2/10 2/10. 0.2 అంటే ఎంత? 2/10. ఇంకో 0.2 అంటే ఎంత? 2/10. 2 × 2 ఎంత? 4. డినామినేటర్లో 100 ఉంటుంది కాబట్టి 0.04/2 అని రాసుకోవచ్చు. ఇది దీన్ని 0.04/2 అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ చూడండి 0.2 హోల్ పవర్ 5. 0.2 × 0.2 × 0.2 × 0.2 × 0.2 5 సార్లు తీసుకోవాలి. అంటే ఒక్కొక్క 0.2కి డినామినేటర్లో ఒక 0 ఉంటుంది. జాగ్రత్త చూడండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. 32 అని వచ్చిన తర్వాత డినామినేటర్లో 5 జీరోలు ఉండిపోయాయి కాబట్టి ఆ 32 వల్ల కూడా 5 జీరోలు వెనక్కి జరగాలి. అప్పుడు జీరో తీసేయచ్చు. అప్పుడు ఎంత అవుద్ది? 0. జాగ్రత్తగా చూడండి, 5 జీరోలు ఉండాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సరిపోయింది. 5 జీరోస్ ఉన్నాయి అంటే 1 2 3 జీరోస్ రాసి 32 రాస్తే ఇక్కడ ఉన్న డెసిమల్ 32 1 2 3 4 5 స్టెప్స్ బ్యాక్ కి లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోయింది. దీని పరిస్థితి ఓకే అయింది. బై 20 మిగిలిపోయింది. ఓకే, 20 ఉంటే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 2 టైమ్స్ పోద్ది. ఇది ఎంత అవుతుంది? 0.02 అవుతుంది. ఓకే, 0.02. ఓకే, ఇది 0.02 రాసుకుంటే ఇక్కడ చూడండి 2 ఇది 2 సార్లు పోతుంది. 32లో 16 టైమ్స్ పోతుంది. అంటే 0.00016 అవుతుంది. 0.00016. కానీ ఇంకో 0 మిగిలింది కాబట్టి 4 జీరోలు. మళ్ళీ ఈ జీరోకి ఇంకో స్టెప్ ముందుకు మూవ్ అవ్వాలి.
అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి 0. ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కదా 0.000016 అవుతుంది. 2 16s అంటే 16 2 32 కాబట్టి ఇక్కడ యాక్చువల్గా 0.00016 రావాలి. కానీ డినామినేటర్ ఇంకో జీరో ఉంది కాబట్టి ఇంకొకటి 0.0000016 ఇంకొకటి ముందుకు పోయి ఇప్పుడు ఈ రెండింటిని కలిపిస్తాం అనుకోండి. దట్ ఎంప్లాయిస్ 0.02 ఇక్కడ వచ్చేస్తుంది 0.020016 ఇది ఇలా మూవ్ అయిందమ్మా. ఇప్పుడు చూడండి 3 డెసిమల్స్ దగ్గర తీసుకుంటే 0.020 ఆఫ్ కోర్స్ 0 అంటే మనం పక్కన పెట్టచ్చు అంటే ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 0.02. ఇది మనం y ఆఫ్ 0.2 దీన్ని సింప్లిఫై చేసే మెథడ్. ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఇందులో మనం చేసింది ఏంటంటే ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ f ఆఫ్ xy లో ఫంక్షన్ ఇచ్చినప్పుడు x0 y0 వాల్యూస్ మనకి తెలిసినప్పుడు ఎప్పుడు కూడా y0 మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. x0 ఇది చేంజ్ అవ్వదు కాబట్టి y0 ప్లేస్లో మనం సింప్లిఫై చేసిన y1 పెడతాం. మళ్ళీ y1 ప్లేస్లో y2కి y1 ఆ ప్లేస్లో పెడతాం. మళ్ళీ y3కి y2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. y4కి y3 అలా యూజ్ చేసుకుంటూ అప్రాక్సిమేషన్స్ ముందుకు వస్తాం. ఒక్కసారి చూడండి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఈ కోర్స్ మెథడ్. ఇలాగే రేంజ్ పుట్టా మెథడ్ ఉంది ఆర్కేఎస్ మెథడ్. ఇది కూడా సేమ్ అదే. అందులో మనం K1 K2 K3 K4 4 కాన్సన్ట్రేట్ చేస్తాం. యూలర్స్ మోడిఫైడ్ కూడా ఇలాగే ఉంటుంది. ఏమో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యూజింగ్ పికార్స్ మెథడ్ y0 y ఆఫ్ 0.1 y ఆఫ్ 0.2 రెండు ఫైండ్ చేయడానికి ఫస్ట్ దీన్ని y1 y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 to x f ఆఫ్ x y0 dx తీసుకున్నాం. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ తీసుకున్నాక దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసాం. దాన్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ముందుకు అలా ఫర్దర్గా వచ్చాం. ఓకే అమ్మా, జాగ్రత్తగా చూడండి ఈజీగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.